ఏది ఈరోజు యువకులే రేపు పౌరులు అనమాట. వాళ్ళ పిల్లలను వాళ్ళు తయారు బాగా చేస్తారు. కాబట్టి యువకులు రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. నెక్స్ట్ పిల్లలు, మా టార్గెట్ అంతా పిల్లలు, తర్వాత యువకులు. ఈ వాళ్ళలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజంలో చైతన్యం తీసుకురావాలి, సమాజంలో భక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ ఇంటింటి హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాం. అట్లే భగవద్గీత, మనకి పవిత్రమైన గ్రంథము భగవద్గీత. ప్రతి వారి మతాల్లో వారి గ్రంథాలని గౌరవిస్తారు. ఇది మత గ్రంథం కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడు చెప్పిండేది, ఎవరో ఒక వ్యక్తి రాసిండేది కాదు. 4 మంచి విషయాలు చెప్తే నేను కూడా ఒక పుస్తకాన్ని రాయొచ్చు, అది కూడా మంచి పుస్తకం కావచ్చు, కానీ అటువంటిది కాదు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే, ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే మనకు వ్యాస మహర్షి రూపంలో ఈ భగవద్గీతను మనకి ప్రసాదించింది. ఇటువంటి పవిత్ర గ్రంథము హిందువుల పవిత్ర గ్రంథముగా మనం భావించేదానికి నిజంగా మనం హిందువులుగా గర్వపడాలి, హిందువులుగా సంతోషించాలి. హిందువుగా పుట్టిందుకు మనము ఎంతో పుణ్యం చేసుకున్నాం అనుకోవాలి. ఎందుకంటే మన మతంలో అనేక సాంప్రదాయాలు, సంస్కారాలు అన్నీ ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారం మన మతం నడుస్తుంది. ఈ మతంలో